హిరణ్యకశిపుడు తన ఖడ్గాన్ని పట్టుకొని ఆ స్తంభాన్ని ఒక్క గుద్దు గుద్దట. ఒక నిమిషం జగత్తు స్తంభించింది. భయంకరమైన నిశ్శబ్దం. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ ఖడ్గము యొక్క పిడికిలి స్తంభమును తాకిందో భయపడ్డారు దేవతలంతా. భయం కలిగింది. ప్రపంచమంతా స్తంభించిపోయింది. అతల వితల తలాతల లోకాలన్నీ కంపించిపోతున్నాయట. ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పిడుగులు పడేటువంటి శబ్దం ఒక్కసారిగా ఓంకార శబ్దాన్ని వినగానే ఆ ఏనుగులన్నీ రెండు తొండాలు పైకెత్తి భయంకరమైనటువంటి ఘీంకారములు చేయడం మొదలుపెట్టాయి. ఆ బ్రహ్మాండమైన స్తంభము, ఆ స్వామి యొక్క పాదాంగుష్టములు కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి నఖములు, ఆ స్వామి యొక్క పిడికట్లో పెట్టేటువంటి నడుము, కరాలమైనటువంటి వక్షస్థలము, ఆ వక్షస్థలం మీద ఉన్న కౌస్తుభ మాణిక్యము, ఆ మాణిక్యము మీద ఉన్నటువంటి పచ్చని పెచ్చని జూలు, ఆ జూలు కదిలిపోతూ ఉంటే ఆ భయంకరమైనటువంటి నాలిక ఒక్కసారిగా బయటకు రాగా ఆ నాలిక సప్త సముద్రాలను ఇంకేంటిగా కూడా పిండుతూ ఉండగా ఆ బయటకు వచ్చినటువంటి రెండు కోరలు, ఆ కోరల నుంచి వెలువడేటువంటి కాంతి సకలమైన రాక్షస లోకాలన్నింటినీ దహనం చేస్తున్నటువంటి సమయంలో స్వామి ముక్కుపుటముల్లో ఉన్నటువంటి రెండు ఆ ముక్కుపుటముల నుంచి జ్వాల కీలికలైనటువంటి భయంకరమైన అగ్నులు బయటకు రాగా ఆ అగ్ని కీలకల యందు పడినటువంటి దహనం అనేటువంటి సకల లోకములన్నీ బాధపడుతూ ఉంటే స్వామి యొక్క రెండు నేత్రముల మధ్య మూడవ నేత్రం త్రినేత్రము తెరవగా ఆ నేత్రము నుంచి పుట్టినటువంటి బడబాగ్ని స్వామి యొక్క చూలంతా విస్తీర్ణమై ఒక్క స్వామి యొక్క ముఖము వెంకి ముఖములుగా మారిపోయి సమస్తమైనటువంటి లోకములను భయపడుతూ ఉంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోరు మృత్యో నమామ్యహం మృత్యోరు మృత్యుం నమామ్యహం. కఠిన కక్రచ కరాల భయంకర విషాదమైనటువంటి నరసింహాకృతితో ఆ స్వామి హిరణ్యకశపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి చెండాడి సంభే సభాయాం నమృగౌ నమానుషౌ నమృగౌ నమానుషౌ నమృగౌ నమానుషౌ. నరాకారము మనిషి ఆకృతి, నరసింహుడి యొక్క ఆకృతి, భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార, నరసింహ దురిత దూర, నరసింహ దురిత దూర. ఆ హిరణ్యకశపుడి యొక్క సంహారం చేసి జగత్తులో ఒక్కసారిగా భయంకరమైనటువంటి గర్జన వినిపించడం మొదలుపెట్టింది. ఆ స్వామి అపరిమిత తేజస్సుతో అవతరించి ప్రహ్లాదుని కాపాడి ముఖానికి శిష్ట రక్షణ చేసి స్వామి ఈ జగత్తు యందు ధర్మపురి నరసింహుడిగా, యాదాద్రి పంచముఖ నరసింహుడిగా, వేదాద్రి నరసింహుడిగా, మంగళగిరి పానకాల నరసింహుడిగా, ఖాద్రి నరసింహుడిగా, మట్టపల్లి నరసింహుడిగా అనేక భీకరమైనటువంటి అద్భుత స్వరూపములతో జగత్తును పరమ పావనం చేసినటువంటి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా.